అబ్బా 10 గంటలయ్యింది. గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు. మాకు జీతాలిచ్చేది 3 నెలలకు ఒకసారి, పిల్లకాయలు బడికొచ్చేది 6 నెలలకు ఒకసారి. మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు. అమ్మో, రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు. ఈ 2 రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి? ఓ, లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ. ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి. గెడ్డాలు మీసాలు వచ్చినాక బడిలో వేశారు. 5 సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు. అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు మొద్దు. ఈ ముద్దోడొచ్చాడు, నా బడి నాశనం అయిపోయింది. ముద్దోడా, ఒరే ముద్దోడా, ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడో ఏమో. వీణ్ణి తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు. ముద్దు, అరే ముద్దు. సోగ్గాడే అన్న సిన్ని నాయనే కొంతకాలమన్నదేరదమ్మ. సోగ్గాడికి పక్కబాబుడు తీసుకొని బాపట్ల పోతుంటే బల్లి పిల్ల తన్నిపోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడొచ్చాడు. అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది. ఏం చేసేది అల్లుడా, నేనేం చేసేది అల్లుడా? పర్వాలేదులే అత్త, అందాక నువ్వు ఉండత్త. అరే ముద్దు, ఏడ చచ్చావంట్రా ముద్దు? ఏందమ్మాయవు ఇక్కడ తగలబడ్డావంట్రా? నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకురమ్మన్నారు. రాను పో. రాకపోతే పంతులు గారు తంతారు. ఏడ్చాడు ఎదవా. అమ్మో, పంతులు గారిని అంత మాట అంటావట్రా? పెద్ద పెద్ద మగవాళ్ళని అన్నాం. అరే అరే ముద్దు, ఓ ముద్దు, ఒక మాట చెబుతాను వింటావా? ఏం మాట అమ్మాయవు? ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా? రోజు ఇచ్చే కాడేగా. నీకు తెలుసా ముద్దుడా? ఓ, బిఏ చదివాడు. రోజు ఆడవాళ్ళని గోల్ చేస్తుంటాడు. జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు. ఏయ్, నోరు ముయ్. అమ్మాయి డబ్బులు లేవురా. డబ్బు లేకపోతేనే పోను. ఎంతరా? రూపాయి. పావలే కదంట్రా. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయే, రేటు పెంచా. సరే ఇదిగో చీటీ. చీటీలు రాసేది ఆడపిల్లలు, జనం తన్నేది మగపిల్లల్ని. ఏయ్, చాలా దాకా వచ్చిందే. రే పోరా. ఇటు ఈ చీటీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా. ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా? కొంచెం సేపు ఆట ఆడుకుని పోతాం. క్రికెట్ ఆడదామా? ఓ, పొద్దున్నే క్రికెట్, మధ్యాహ్నం టీవీ, సాయంత్రం వచ్చి తీసుకొని ఊళ్ళో పోయేది. బళ్ళోకి ఎవరు పోతున్నారమ్మా? బరి కొట్ట మనకి తేడా లేదు. ఇక నుంచి బర్రెలు బళ్ళోకి, మన మందలోకి. మరి ఏం ఆట ఆడుకుందాంరా? చెమ్మ చెక్క. ఛీ, అది ఆడపిల్లలు ఆడే ఆటరా. పెద్ద మగ పురుషుడు బయలుదేరాడు రా ఊళ్ళ మీద. గోళ్ళు ఆడుకుందామా? ఓ, అయితే పండుకో. ఏయ్ రాస్కెల్, పళ్ళు రాల్తా. ఏ మాటలు రావి? కూకానపై పండుకో అన్నా. మమ్మని కేకేస్తా. అమ్మా, మా అమ్మ అంటే ఏమనుకున్నావు? మా అమ్మ దెబ్బకు మా నాయన పెళ్ళైన తెల్లారే పోయాడు దేశాల మీద. మా నాయన పోయిన చానాలుగు నేను పుట్టా. సరేలే కూర్చో. అమ్మాయి కంచాలది. నా తీసే ఉందిలే, నువ్వు తీసుకో. అమ్మాయి నేను అటు కూర్చుంటా. కాదు, నేనే అటే కూర్చుంటా. నా కంచె చిన్నది, నీ కంచె పెద్దది. గోలు వేయంగానే దబక్కన పడుద్ది. ముందు కొట్టేది నేను. నేను కొట్టేది. నేను కొట్టేది. నేను కొట్టేది. కాదు, నేను కొట్టేది. మొండి చేస్తే మా అమ్మని కేకేస్తా. అమ్మా, ఆ వద్దులే. కొట్టిదేలే షాంపులు. ముందు కొట్టింది నేను. ఎవరన్నా అడుగు. సరే కొట్టరా ముద్దు. రెడీ? 1 2 3 4. అమ్మా, అమ్మా, కొట్టబోయేటప్పుడు చేయటం పెడుతురా నాయనా. ముద్దు చచ్చినోడా, చావరా ముద్దుడా. గోలీ తీసుకెళ్తే గాని బుద్ధి రాదు నీకు. చావు, చావరా ముద్దు. చెయ్యి కొరుకుతానమ్మా. అబ్బా, చెయ్యి కొరికాడ్రా ముద్దు. తిక్క రాకం కుదిరిందా? తిక్క కుదిరిందా? తిక్క కుదిరింది. కుక్కపడి చచ్చావురా. అమ్మో, నా బిడ్డను అట్లా కొట్టి చంపుతున్నావు. నీకు తమ్ముళ్ళు లేరే పాపిష్టముండా? నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మ కొట్టి చంపుతుంది. దీన్ని అమ్మగడు కాల. మమ్మ వచ్చిందిరా, చీలుస్తా. నేను తీసుకెళ్లి బడిలోకి వెళ్ళిపెడతానరా. ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నింది? ఇప్పుడు తన్నింది కదరా లలిత. నిజమే అమ్మో, ఎప్పుడు చూసినా లలిత గజ్జలోనే తంతదే. ఎందుకనమ్మా? ఛీ, సిగ్గులేదురా నీకు? రారా వెధవా ఇంటికి. నన్ను ఎత్తుకోవే. తప్పురా. నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా, దున్నపోతులాగున్నావు? అమ్మా, మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. ఓరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా? అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా. నన్ను కూడా ఎత్తుకోవే. ఛీ, తప్పు. బడి పదా. నే పోను. అసలు ఇంటి పదా. నే పోను. నీళ్లు పోసి జడేస్తాను. బడి బొద్దుగాని రారా, దగ్గర రారా. ఇదేమిట్రా తల్లిండ మట్టి? లలితే పోస్తుందమ్మా.
ఎందుకు పోయావురా దాని స్నేహానికి పోబాకు. అమ్మా లలితే నా స్నేహితానికి వచ్చుద్దే. లలిత మంచిదమ్మా. నేనే అట్టిగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా. అమ్మా 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 ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మా నీ ముఖాన్ని బొట్టేదమ్మా. అదెందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు నాయనా? ఏమ్మా? మీ నాన్న మిలిటరీకి పోయాడురా, అందువల్ల పెట్టుకోలేదు. అయిపోయాడు కావాలమ్మా. తప్పురా, అలా అనకూడదు. అయితే మా నాయన లేడమ్మా? లేడయ్యా. రోజు మన ఇంటికి వచ్చేది బాబాయ్లా? కాదురా, మీ మామయ్య లేరా? అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా? అదా వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా, మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. తప్పు. అమ్మా సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు, ఇంత ఎడల్పు నడిపించే సిల్లి? అదే గారెలరా, వాళ్ళ అమ్మాయి సమర్థ అయితేనే పెడుతున్నారు నాన్న. అమ్మా నేను కూడా ఆయనకి సమర్థ అవుతాను, నాకు కూడా గారెలు పంచవే. చిచి తప్పురా, నువ్వు మగాడే కదా, పడి పదా. నాకు నిద్ర వస్తుంది, కాసేపు నిద్రపోయిపోతా. అయితే పండుకోరా. నాకు తిండేదమ్మా. మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా. మా అమ్మ బంగారపు అమ్మ. అమ్మా ఒక పాట పాడవే, నిద్రపోతాను. అలాగే. ముద్దులు కావాలన్నా మొయ్పాలు కావాలన్నా, ముద్దులు కావాలన్నా మొయ్పాలు కావాలన్నా, మొత్తం కావాలన్నా చిన్ని నాయన, మొత్తం కావాలన్నా చిన్ని నాయన. అమ్మా ఏమిట్రా? నాకు ఈ పాట వద్దు, జోలపాటు కావాలి. సరే. అచ్యుతానంద జుజు ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏమిట్రా? పూజోడేందమ్మా? పాటలో లేరా? పాటలోనా? నిజం కాదా? నిజం కాదయ్యా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అమ్మా 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 కాలిపోతుంది, కాలిపోతుంది, లాగండి లాగండి లాగండి. అమ్మా ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా నా కల్లోనే బడి కాలిపోతుంది. అరే బడంటే నీకెంత ప్రేమరా నాయన? అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా, అందుట్లో పంతులు కూడా బడి చస్తే భలే ఉండేదమ్మా. తప్పు, ఒంటెల బిల్లు కూడా కొట్టారు. పద బడికి. కాసేపు ఉండమ్మా, ఇంటి బిల్లు కూడా కొడతారు. నేను బడికి బాను. అరే బడికి పోకుండా ఏం పని చేసుకొని బ్రతుకుతావురా? నేనే మార్కెట్లో మూటలు ఇప్పుతా, లేకపోతే చీట్లు మోసుకొని బతుకుతా. తప్పు, పదరా బడికి. నేను పంతులు గారి బడికి బానే, మరి పంతులమ్మ బడికి పోతా. ఎందుకని? పంతులమ్మే నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పదమ్మా, కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది. తప్పు, పంతులు గారి బడిలోకి పోవాలి. నీవు మగాడి కదరా. అమ్మా నీవు తీసుకెళ్లి వదిలిపెట్టు, లేకపోతే కుక్కలు ఉండబడతాయి. సరే పద మరి రా. అమ్మా నేను రోజు పోయే బడికేగా, ఆ పంతులు బలేోడమ్మా. బలేోడు కదమ్మా. నేను రానుపోయే యదవనాయల బడిలోకి. అదేమిట్రా? తప్పు, అంత మాట అనకూడదు. అమ్మా అమ్మా ఏమిట్రా? పంతులు గారిదే ఆటగుర్ర ముఖమే. పంతులు నిన్న పోటీ తీయించుకున్నాడమ్మా. పోనీలే, బాగుందా? భలే ఉందమ్మా. ఆడా కాదు మగ కాదు, అంతా మాడా ముఖమే. ఏం మాటలు రవి? రా బళ్ళకి. నేను రాను, లాగబాకవే. రమ్మంటుంటే రారా. అయ్యయ్యో రమ్మంటే బడికి రావేమిట్రా? పంతులు గారు నిద్రపోతున్నారే. అబ్బా ఏంటమ్మా ముక్కులో కోడికి పెట్టావు? నమస్కారం అండి పంతులు గారు. ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి. తప్పు, అట్లా చేయకూడదు. అవును ముద్దోడేడమ్మా? వాడెక్కడండి? కాలువ కట్ట మీద గోలీలు, కోతి కొమ్మచ్చి, ఒంగు దూకుళ్ళు, మొగుడు పెళ్ళాల బువ్వలాట ఆడుతూ బడికి రమ్మంటే రానని నన్ను భలే తిట్టాడండి. నిన్ను తిట్టాడా? నన్నేంటి, మిమ్మల్ని తిట్టాడండి. నన్నా? ఏమని తిట్టాడు? పంతులు రాస్కెల్, మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు, నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యి కొరికి మిమ్మల్ని బళ్ళోకొచ్చి కొరుకుతానన్నాడండి. ఇంతకీ వాడేమన్నాడు? వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలి పెడతానందండి. రాని వాడి సంగతి చెప్తా, కూర్చో. రారా బళ్ళోకి. వచ్చేది ఎవరమ్మా? ముద్దోడండి. నువ్వు కూర్చో. రారా లోపలికి. నేను రాను, లాగబాక. రా. రాను.
నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఏమ్మా నువ్వులా కోస్తున్నావు? రానని మొండికేశాడా? లేదండి, మీరు కొడతారని భయపడుతున్నాడండి. కొట్టను కూర్చోబెట్టండి. అయ్యా, పంతులు గారికి కొట్టద్దని చెప్పాను గాని కూర్చొని చదువుకోయ్యా. కొట్టడమ్మా, నువ్వు పోయినాక తంతాడు. కూర్చో, తప్పు, నేను వెళుతున్నాను. అమ్మా ఇంటికి వెళ్తున్నావా? నేరుగా ఇంటికి పో అమ్మా. అలాగే. బాబాయ్ ఇంటికి పోయి బెల్లపు చెరుకులు తినబాక జలుబు చేస్తుంది. అరే స్టాండప్. ఏంటప్పు? స్టాండప్ అంటే లెగవమన్నమాట. మామూలు డప్పు అంటే కూకోమన్నమాట. ఇప్పుడు ఏ డప్పు పంతులా? లెగవరా. అమ్మా లలిత, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు? నీడ కోసం పంతులు గారు. రోడ్డు మీద నాటిస్తే అర్థమని మీనవరు వేధమని. చూడమ్మా లలిత, రామాయణం రాసింది ఎవరమ్మా? నాకు తెలియదండి. పంతులా, అమ్మాయి అబద్ధాలు చెప్పుద్ది. ఆ అమ్మాయి రాసి ఉంటది, చీట్లు కూడా రాసింది. నువ్వు కూర్చో రాస్కల్. చూడమ్మా సరోజ, తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా? నష్టమేనండి. లేదు పంతుల, భలే ఛాన్స్. దుర్మార్గుడు ఛాన్స్ అంటరా? అవును పంతుల, ఆకు లెగిస్తే 600, ఇకపోతే రాసేవాడు ఇంటికి పోడు. నువ్వు కూర్చోరా ముండ మీదవా వేధమని. చూడమ్మా సరోజ, భారతంలో ధర్మరాజు తమ్ముల్ని, కౌరవుల్ని, ప్రజల్ని అంతా సమానంగా చూశాడు. దేనివల్ల? పంతుల, పెద్దతనం కదో సూపు తగ్గి అంతా అలిగినట్టు కనపడి ఉంటది. అబ్బా ఏం చెప్పారో ముండమ్మ కూడా. కూర్చో. లలిత, పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా? పంతుల, నీకు నాకున్నట్టుంది. పండు రాలతే ముండ వేధమని. చూడమ్మా లలిత, ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పనేంటి? పేదవారిని కలుసుకోవటం అండి. ఏం కాదు, అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం. అమ్మా నీ నోట్లో మట్టి పడా. కూర్చోరా వేదమని చెప్పి. ఇది అందరూ చెప్పండి. రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు. అబ్బా ఎంత శక్తివంతుడు. మహావీరుడండి. వీరుడేం కాదు, తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ళ మీద పెట్టాడు. పట్టుకొని తన్నండ్రా వాడిని. అమ్మా లలిత, భారతంలో భీముడి గురించి విన్నారా? అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా. ఆ కాలపు మనుషులు అంతేనండి. ఏం కాదు, కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటుంది వాళ్ళ అమ్మ. నీ నోరు బడా. కూర్చోరా. అవేమన్నా చెట్లు అంటారా సూపర్ వేయటానికి? ఒరేయ్ ఒంట్లు చెప్పు. 1, 2, 3 అయ్యి. 1, 2, 6, 6, 6. సరిగా చెప్పరా. 600, 1200. 600, 1200 ఏమిట్రా? ఒంట్లు కాదు పంతులు, అయ్యి ఇటీవల లెక్కలు. మనిషి ఉంటే 600, మనిషి దాటాడటు 1200. 400 తెచ్చి 1200 లెక్క పెడతారు. ఏమైపోతారో యదవనాయుడు. తాట ఒలుస్తాను వేధవా. ఆ సంగతి నీకెందుకురా? ఒరేయ్ బళ్ళో వాళ్ళు మొత్తం చెప్పండి. బళ్ళో మరచం పోయిందిరా, మీరేమన్నా చూసారా? నేను చూడలేదండి. ముద్దుడు ఏమన్నా తీసాడేమో అడగండి. అరే ముద్దు, ఇక్కడ మరచం ఏమన్నా తీసావా? మరచం పోయిందా పంతులా? పోయిందిరా. పోలేదులే పంతులా. అబ్బా పోయిందిరా. అమ్మగారు రోజు దొడ్లో తోముద్ది, దాని మూతి ఇటు తిప్పితే వదిలవుద్ది, అదే ఇటు తిప్పితే ముగిసుకుంటది. అదేరా. నేను రోజు కాఫీ తెచ్చేదిలే పంతులా. ఆ మరచం ధరా పోలా ఉంది. ఏది? నాకేం తెలిసిపోవా. ఊరి నేను ఊరు పడా అల్లాడిచ్చావు కదరా. లలిత, సీతకు రాముడే అవుతాడమ్మా? సీతకి రాముడే. రాముడే. నాకు సిగ్గుగా ఉందండి. అబ్బా సరోజా, ఏంటండి? నువ్వు చెప్పమ్మా. సీత సంగతేనా అండి? సీతకి రాముడు. సీతకి రాముడు ఏమండి? నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి. పంతులా, ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా. ఎవడన్నా రైల్లో, బస్సుల్లో, సినిమాల్లో తగులుతాడే, వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు. నిన్ను అడిగానంటా నేను అసలు. పంతులా, అచ్చరం ఎప్పుడు వచ్చింది? దిద్దంగా వచ్చుద్దిరా. దిద్దంగా రాలేదుగా పంతులా. అబ్బా వచ్చుద్దిరా. చానాలైంది రాలేదుగా పంతులా. అయితే నీ కర్మ. అయితే బళ్ళేందుకు పోతా. కూర్చొని దిద్దు. ఎక్కడరా పోయేదే? చూడకుండా వాడిని. అరే అదేంట్రా 2 చేతులతో దిస్తున్నావు? తొందరగా ఎడలు పోవద్దని. సరే గాని అక్షరం పేరేంట్రా? నువ్వు మర్చిపోయావా? అబ్బా చెప్పరా. పా కొమ్మిస్తే పువ్వు, కొమ్మున దీర్ఘమిస్తే పువ్వు. తర్వాత అక్షరం లా కొమ్మిస్తే లు, పూలు. పోయింది పంతులా. ఎక్కడ పోయిందిరా? రాత్రి పలక బయట పెడతాను, కుక్క నాకేసింది. పలక కుక్క నాకుద్దంట్రా మాదర్చా. అవును పంతులా, రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాడిని. నన్ను చూసి అది పలక నాకింది. తాట తీస్తాను వేదవని చెప్పి. అరే ముద్దు ఇట్లారా. ఎందుకు పంతులా? నేను రాను. మాట చెబుతాను, దగ్గరికి రారా. దగ్గరికి వస్తే తంతావు. తన్నం రారా. ఒట్టేసుకో. బా తల్లి తోడు రారా. తల్లితోడు ప్రమాణం చేయి. ప్రమాణం. తల్లి తోడు రారా. అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నేవు పంతులా? నా చెయ్యి కూడా మొద్దు బారిపోయింది కదరా. తన్నేవు పంతులో. వేధవా
రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా. పాఠాలు నాకు రావు పంతులా. బాగా చదువుకుంటే పాఠాలే కాదురా, పెద్ద ఉద్యోగం కూడా వచ్చిద్దిరా. వచ్చినా పోద్ది పంతులా. అబ్బా పోదు గాని రోజు రారా. సరే వస్తాను లేరా. రాస్కల్ నువ్వు మారవరా. అమ్మా లలిత, చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? పిల్లల్ని బాగా బడికి పంపించాలండి. ఏం కాదు పంతులా, పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడముడి పొంచి కూకోవాలా. పోలీసు వాళ్ళు పడవంగానే కేకలు పెడతా ఇంటికి పరిగెత్తాలి. అబ్బా నీతో పెద్ద బాధ అయింది కదంట్రా. రై లెగు. ఎరా ఇందాక బళ్ళోకి రమ్మని లలిత పిలిస్తే చెయ్యి కొరికా రాస్కల్. చేయి పెద్ద లెక్కే ఉందిలే పంతులా. మా బజార్లో ఒక ఆమె చిరంజీవి సినిమాకు పంపలేదని మొగుడు ముక్కు కొరికింది. తాట వలుస్తాను వేదం అని చెప్పి. అమ్మాయి జ్యోతి, సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు. ఎంత గొప్పవాడో చూడమ్మా. ఇప్పుడు ఎవరున్నారులే అమ్మా అంత సత్యవంతులు? నాకు తెలీదండి. ఉన్నారు పంతులా. అప్పుడు సత్యం కోసం భార్యనే అమ్మాడు. ఇప్పుడు సారా కోసం ఒకడు పెళ్ళాన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు. బా నీ వల్ల నాకేదో మూడిందిరా. చూడమ్మా లలిత, ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? భర్తలకు సేవ చేస్తుంటారండి. ఏం కాదు, నాకు తెలుసు పంతులా. ఏమిట్రా? ముసుగులు వేసుకుని మొగుళ్ళకి కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు. ఒళ్ళు పగలు కొడతాను నోరెచ్చావంటే వేదమని చెప్పి. అమ్మా లలిత, ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలండి. అట్ట పైకి రాడు పంతులా. ముఖాన్ని ఊస్తున్నా మీటింగులు చెబుతుండాలా. నోట్ల ఊశాలకు పైకి వస్తాడు. అమ్మా వాడిని పగలపోయిండ్రా వేదమనే. ఇంకో ప్రశ్న, సూటిగా సమాధానం చెప్పండి. లలిత, అంత దూరాన్ని నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి. గుడి కట్టి పూజలు చేయడానికి. అందుకు కాదు పంతులా, 2 సంవత్సరాలు నీళ్ళ పడేసి నానబెట్టడానికి. వేదవా కూర్చో. చూడమ్మా లలిత, ఏమిటండి? ఒక అబ్బాయి బిఏలో ర్యాంకు తీసుకున్నాడు అనుకో, ఏ ఉద్యోగానికి వెళ్తాడు? వాళ్ళ అదృష్టం అండి. ఏం కాదు పంతులా, మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు. ఏడుసేవులే. అవును పంతులా, ఇల్లు వాకిలు అమ్మి డబ్బు ఇస్తే మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ అబ్బాయిలకు ఇచ్చుకుంటారు ఉద్యోగం. మున్నపోపినాయాళ్ళు. అరే అంత మాట అనకూడదురా వేదవా. పాప అవతల పో, ఆడపిల్ల నా మీద పడబాక. పంతులు గారు, ఆడపిల్లవి నా మీద పడబాకని మొద్దోడు నన్ను కొడుతున్నాడండి. స్టాండప్. ఆడపిల్లని దూరంగా పోమన్నావా? మన మగోళ్ళ పంతులా, ఆడోళ్ళు మనకంటే తక్కువ, అందుకని నాకు మంట. అరే మొద్దు, అది ఇది వరకు రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు. గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 1992లో అంతా ఒకటే, ఆడమగా తేడా లేదు. మనం ఎంతో వాళ్ళు అంతే. మానవరా, ఆడోళ్ళు మనం సమానమా పంతులా? మరి ఇప్పుడు దాకా పాపం ఆడోళ్ళు పిల్లల్ని కన్నారు, ఇక నుంచి మగోళ్ళు కనాలా పంతులా? మరి మన కాన్పు ఇంట్లోనా హాస్పిటల్లోనా? ఏడిచేవలే నోర్మి. అమ్మా లలిత, ప్రాణం ఇచ్చేది భగవంతుడు, తీసుకెళ్లేది ఎవరమ్మా? యముడండి. ఇదివరకది. ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది. పాపం లేదు పుణ్యం లేదు, ఎవరు ప్రాణమైనా తీస్తుంది. డాక్టర్ అమ్మా? అవును పంతులా, నేలటానికి పోతే పిండం అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ 1000 రూపాయలు అంటది. సగం చేసి నాకు బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉంది చేయమంటారా అని అడుగుద్ది. ఆ మాటతో బయట వాళ్ళు చేస్తారు. లోపలికి వెళ్ళి చేయగానే చేయించుకున్నా చచ్చుద్ది. అబ్బా నిన్ను అమెరికా పంపాలరా. అమ్మా సరోజ, నోటి లెక్క అడుగుతాను చెప్తావా? నేను చెబుతా. లేకవరా. లేచా పంతులా, అడుక్కో పంతులా. నేనే అడ్డం నీకు, ఏ ఊళ్ళో అడుక్కుంటా? అడుక్కునేదేమిట్రా మా ఆదర్చేత్. రాయ్, ఈ ఊళ్ళో కాకులేనో చెప్పు. నువ్వు చెప్పు. ఊళ్ళోయా పొలాల మీద కూడా? అబ్బా అన్ని చెప్పరా. 600, 700, 1400. 600, 700, 1400 ఏమిట్రా? ఉండు పంతులా, కొన్ని లేచిని చెట్ల మీద కూకోలా. ఏమిట్రా అవి? పంతులా, ఇప్పుడు కర్ణాల మున్సిపల్ కూడా కాకులై తిరుగుతున్నారు, వాటిని కూడా కలిపేదా? షబ్బా మొత్తం చెప్పరా. 666 బాతిగా. ఇంకా ఎక్కువ ఉంటే? ఏ ఊరి అయినా ఈ ఊరు రాకూడదు. ఇంకా తక్కువ ఉంటేరా? ఈ ఊరి ఏ ఊరన్నా బాగూడదు. మరి అరేమిట్రా? పిల్లకాకి. మరి పాతికేమిటి? కడుపులో ఉన్న పిల్లకాకి. వాడి నోట్లో కారం పోయిండ్రా. అమ్మా సరోజిని, లలిత, జ్యోతి, ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోకూడదు, జ్ఞాపకం ఉందా? ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు. అరే మొద్దు, మగపిల్లలు కట్నం తీసుకొని పెండ్లి చేసుకోకూడదు, గుర్తుందా? నేను కట్నం తీసుకోను, మా నాన్నమ్మని చేసుకుంటా. ఊరి దున్నపోతా కండ్లు పోతీరా? ఎందుకు పోతాయి పంతులా, మా అమ్మని మా నాన్న చేసుకోవాలా, అందుకని వాళ్ళ అమ్మని నేను చేసుకుంటా. ఏడిసేవలే కూర్చో. చూడండి, మనలో చాలా మంది పంగనామాలు పెడతారు, దేనికిరా? అది దేవుడు పుట్టండి. పంగనాలు పెట్టేది లోకులు ముంచడానికి పంతులా. ఒళ్ళు బరిసిందేమిటే? అవును పంతులా, పంగనాలు పెట్టి ఒక ఆయన వస్తే అన్నం పెట్టాం, అన్నం తిని మా అమ్మని చేయబట్టుకున్నాడు. రైట్ నోర్మై రాస్కల్. చూడమ్మా లలిత,
మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది. అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో వేగంగానే నీళ్ళన్ని పెట్రోల్ అయి కారులో వెళ్లిపోయారు. వాళ్ళు మహాత్ములండి. పంతులా, భలే ఛాన్స్ పంతులా. ఏమిట్రది? ఆ బాబా గారి మెల్ల పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది, మన కరువు పోద్ది పంతులా. వామ్మో, కళ్ళు పోతీరా? పోలా, చాలా సేపు అయింది. ఏడిసేవలే, కూర్చో రాస్కెల్. నీవు మారవురా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో, నీకు మూడింది. ఒళ్ళు పగల కొడతాను వేదావా. ఈ నాయకుడు వాహనం ఎవరి పంతులా? ఎలుక. దాని తోలు నువ్వు తీస్తే పంతులా ఈ నాయకుడు వచ్చి నీ చర్మం తీసి సరుపులో నానబెడతాడు. అబ్బా, దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాలరా. పంతులా, ఇక నేను ఊరుకోను, బడి మొత్తాన్ని కుమ్ము వదిలి పెడతా. రాస్కెల్ ఏంటదే? లలిత కన్ను కొడుతుంది. అమ్మా, ఏమ్మా కన్ను కొట్టావా? ఛీ, వడ్డునేనండి. రేయ్, ఆ, లలిత ఏమవుతుందిరా నీకు? చెల్లెలు అవుద్ది. చెల్లెలు కన్ను కొడుతుందంట్రా? పిన్నమని అనుకున్నాను పంతులా. చిన్నమ్మ కన్ను కొడుతుందంట్రా రాస్కెల్. నీకేం తెలుసు పంతులా, పిల్లోడివి, మీసాలు కూడా రాలేదు. మొన్న ఒక ఆయన కన్న కూతురునే కనుగొట్టాడు. అమ్మా, పంతులు గారు మొద్దోడు సిగరెట్ తాగుతున్నాడండి. అమ్మా, ఏంట్రది నోట్లో? ఏందో చెప్పు. అరే, బళ్ళో సిగరెట్ తాగొచ్చా? బయట తాగొచ్చా? పడేయరా. పడేస్తే ఇక లేదు పంతులా. పడేయరా రాస్కెల్. పడేస్తే నువ్వు తీసుకుంటానికా? అమ్మో, ఏం మాటలు రవి? 2 దమ్ములేసి నాకు ఈ పంతులా. ఆట వలుస్తాను వేదవా. అమ్మా సరోజా, వెనక సావిత్రి ఏం చేసిందమ్మా? ఎముడు వెంటబడి భర్త ప్రాణాలు తెచ్చుకుంది. ఏం కాదు, మామకు మందు పెట్టి మ్యాట్నీలో కూర్చుంది. ఎరా, మహాతల్లి సావిత్రి మందు పెట్టిందా? సావిత్రి అంటే మా ఇంటి వెనక సావిత్రి అనుకున్నాను పంతులా. ఏడిసేవలే వేదామని. లలిత, భారతంలో కర్ణుడిని దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు. సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు. పంతులా, నీకు కర్ణుడంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లి కాక ముందే పుట్టాలా, నిన్ను గోతంలో పెట్టి గుళ్ళకమ్మలో తొక్కాలా. వాణ్ణి తాట వలవండ్రా రాస్కెల్. ఒరేయ్, స్టాండప్. కుక్క పాఠం వచ్చిందంట్రా? కుక్క అంతా వచ్చింది పంతులా, తోకలో ఇరుక్కుంది. తోకలో ఇరుక్కునేదేమిట్రా? పాఠం చెప్పు. మంచి కుక్క, గజ్జి కుక్క. బా, ఏదో ఒకటి చెప్పరా. పోలీసుల కుక్క, పొయ్యిలో వండుకునే కుక్క. ఒరేయ్, పంతులా, ఎండాకాలంలో కుక్క, చిత్తకార్తెల కుక్క. చిత్తకార్తెలో కుక్క ఏమిట్రా? ఏదో ఒకటి ఏడు. ఆ, ఏమిట్రా ఏడుస్తున్నావ్? ఏడమంటివిగా పంతులా. నోర్మయ్. నా నోరు మోస్తావేమిట్రా? ముయ్యమంటివిగా పంతులా. ఇక్కడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడు గాల, ఎన్న నాశనం అయిపోద్దు. ఎవరినరా తిడుతున్నావు? మమ్మని పంతులా, ఎడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడుపు గాల. అరే, నీవు మనిషివి కాదురా, గొడ్డువి. పంతులా, నీవు ఇప్పుడు తెలుసుకున్నా, మా అమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని. ఏమనిరా? అబ్బాయిది మనిషి ముఖం కాదని. అబ్బా, నిన్ను వదిలితే లాభం లేదురా. లేకోరా. కుక్కపాఠం వచ్చిందా? అనంగానంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క, పంతులు కుక్క. పంతులు కుక్కేమిట్రా? కుక్క పంతుల కుక్క. ఒరేయ్, ఆ? కాదు పంతులా, జాతి కుక్క. దానికి ఎక్కడ చూసినా పంతులా, నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చుండును, 3 కాళ్ళు ఉండును. ఎందుకో? ఎందుకో ఏమిట్రా? అది దొంగల్ని గరవదు, ఇంట్లో గరుసుద్ది. దాని తోకే పంతులు తోక. పంతులు తోకేమిట్రా? కుక్క తోక, పంతులు తోక వంగ్. అదేరా, వంకరగా ఉండును. అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఉండును. షబ్బా, ఒరేయ్, దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా. పంతులా, నీకు 2 పెట్టలేదా? తాట ఒలుస్తాను వేదవని. సరే చెప్పరా. వంకరగా ఉండును. వంగ్ అబ్బా చెప్పరా. వంకరగా ఉండును. వంగ్. ఒరేయ్, వంకరగా. పంతులా, 1కి వస్తుంది. పంపను కూర్చో. పంతులా, 2కి వస్తుంది. నోరు మూసుకొని కూర్చో. పంతులా, బడి చెడిపోద్ది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. తాట తీస్తాను వేదవని. గమని కూర్చో. అమ్మా. అరే, నేను చెప్పినట్లు చెప్పరా. అరే, నేను చెప్పినట్టు చెప్పరా. నీకేమైనా పుట్టిందా ఎరా? నీకేమైనా పుట్టిందా ఎరా? ఒరే దున్నపోతా, నేను చెప్పినట్లు చెప్పరా. ఒరే దున్నపోతా, నేను చెప్పినట్టు చెప్పరా. ఒరే రాస్కల్. ఒరే రాస్కల్. ఒరే ముండమూకోడా. ఒరే ముండమా పోడా. ఒరే వెధవా. ఒరే ఎదవా. తాట తీస్తాను వేదవని తాట చెప్పరా? తీస్తా వెదవా నిన్ను. అమ్మా. అమ్మ నా బిడ్డు కుక్క పెడి చచ్చాడుగా. ఏమయ్యా పంతులు, నీకు బుద్ధి లేదు, నీకు బిడ్డ లేరు, ఇట్లా వాతలు పడిందా గొట్టేవు, నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మా, పంతులు గొడ్డుపోతాడే. చూసావమ్మా, నీకు నీ బిడ్డకి ఒక దండం. నీ బిడ్డను ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు. నా బడి నాశనం అయిపోయిందమ్మా. పోవయ్యా, నా బిడ్డకు ప్రైవేట్ చెప్పించుకుంటాను. ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యమ్మా. అమ్మా, ఏమిట్రా? నేను రాష్ట్రానికి చేయనే, కేంద్రానికి చేస్తా. బా 7 సెట్ ఉందిలే, రా పోదాం. అమ్మా,
పంతులమ్మే బడిలోనే బలలేసుకొని తలుపులేసుకొని ఏమిట్రా నిద్రపోతారమ్మా. రాస్కెల్. ఓ, అని చెప్పు. ఏ పంతులు, నా బిడ్డ నా ముందే కొడుతున్నావే, వదులు. నీ వ్యవహారం చెడిపోద్ది. ఛీ, ఏం పంతులయ్యా మీరు? మీకు ఉద్యోగం ఇచ్చాడని అనుకోవాలి. ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులొకడు, తెలివిగల విద్యార్థినైనా పాఠాలు చెప్పక పంతుళ్ళకేరాక మొద్దుగా మార్చు ఉపాధ్యాయుడొకడు. ఇలను బోధ గురువుల కన్నా బాధ గురువులే మెండురా, చిరకాలం బ్రతకరా చీరాల సుబ్బా.